మురిసిపోతున్నా యాందిరయ్యా యాం చేస్తున్నా నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టిఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి 60 seconds ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్. వావ్, సూపర్ గా చిన్న. అవును, ఏంటి 60 seconds ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ అని చెప్తుంది అనుకుంటున్నారు కదా? వెరైటీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం మనము. ఈ వెరైటీ ఈటింగ్ ఛాలెంజ్ అసలు ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది నేను క్లారిటీగా మీ అందరికి చెప్తా. అంతకంటే ముందు మనం ఇక్కడ ఏమేమి ఫుడ్ ఉందో ఫస్ట్ తెలుసుకుందాం, ఓకేనా? ఓకే. ఫస్ట్ వచ్చేసి కేక్, చికెన్ బర్గర్, సింగపూర్ ఫ్రైడ్ రైస్, పానీపూరి విత్ ఎగ్ నూడిల్స్. వావ్, సూపర్ ఫుడ్ గా చిన్న. ఒక్క రేంజ్ లో ఉంది. ఒక్కొక్క ఐటమ్ ని చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బా, నోట్లకి నీళ్లు ఇట్లా ఊరుతున్నాయి. చూస్తుంటే అద్దరిపోయింది. ఈ సింగపూరి ఫ్రైడ్ రైస్ అయితే మేము రెసిపీ చేసినాం, నేను మా చెల్లి కలిసి. ఫుల్ ఫన్ వచ్చింది. త్రివేణి వ్లాగ్ జర్నీ ఛానల్లో అయితే అప్లోడ్ చేసినాం. తప్పకుండా చూసి రెసిపీ మీరు ఇంట్లో వండుకొని కామెంట్ చేసి చెప్పండి. మనం ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెంత లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, ఏంటి 60 seconds ఈటింగ్ ఛాలెంజ్ అని అన్నాను మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అసలు క్లారిటీ ఇచ్చేస్తాం మీ అందరికి. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ 5 ఐటమ్స్ ఉన్నాయి. కేక్, బర్గర్, సింగపూర్ ఫ్రైడ్ రైస్, పానీపూరి, నూడిల్స్. సో ఈ ఒక్కొక్క ఐటమ్ ని మనము 60 seconds లో ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళు విన్ అయినట్టు. అంటే 5 rounds అన్నమాట ఒక్కొక్క ఫుడ్ కి. ఈ 5 rounds లో ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళు ఛాలెంజ్ విన్నర్. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్. క్రేజీ పనిష్మెంట్ కాదు చిన్న, ఇది గట్టి పనిష్మెంట్, హాటెస్ట్ పనిష్మెంట్ ఇది. అసలు ఎవరు ఓడిపోతారో కానీ సచ్చినట్టే లెక్క. నేనైతే అస్సలు ఓడిపోను. సో గైస్, ఎవరు ఓడిపోతారు, ఎవరు విన్ అవుతారు, ఎవరు ఆ హాటెస్ట్ పనిష్మెంట్ తీసుకుంటారో చూసేద్దాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మరి. ఇంకా ఓకే, మనం ఇంకా లేట్ చేయకుండా టైమర్ పెట్టుకుని ఫుడ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దామా మరి? చేసేద్దాం. ఓకే. సో గైస్, టైమర్ అయితే పెట్టేసుకున్నాం. ఫస్ట్ రౌండ్ మనం కేక్ తోటి స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? ఓకే ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. అయిపోయింది. ఫస్ట్ నాదే అయిపోయింది. 33 seconds లోనే తినేసిన. ఫస్ట్ రౌండ్ నేనే విన్నారు. విన్ అయినా ముక్కుకి మూతి కంటే. సో గైస్, ఫస్ట్ రౌండ్ లో నేనైతే విన్ అయినా. నాకు 1 point వచ్చింది, మా చెల్లెకి 0 points. సో ఫస్ట్ రౌండ్ లో నేను విన్ అయినా కాబట్టి సెకండ్ రౌండ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ చేసిద్దాం, ఓకేనా? ఓకే. సో గైస్, సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1 గో స్టార్ట్. సూపర్. సారీ గైస్, సెకండ్ రౌండ్ లో బర్గర్ తిందామని చెప్పడం మర్చిపోయాను. 13 seconds టు గో. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయింది. ఈ 60 seconds కంప్లీట్ అయ్యేసరికి ఎవరిది ఎక్కువ ఉందో ఎవరిది తక్కువ ఉందో చెక్ చేద్దాం. నాది తక్కువ ఉంది. చిట్టెక్క, నాది తక్కువ ఉంది. నేను విన్నర్ ఈ రౌండ్ లో. ఏంది నాది ఎంత ఉంది? పైన బ్రెడ్ నాది పెద్దగా ఉంది. నీ చిన్న ఉంది బ్రెడ్. ఇగో చూడు నాది ఎంత పెద్దగా ఉందో. అమ్మా చీ, అది పెట్టుకున్న అయిపో మంచి. నేనే విన్ అవుతుంటి. నేనే విన్నర్ అయినా ఫస్ట్ సెకండ్ రౌండ్ లో. సో ఇప్పుడు అయితే సెకండ్ రౌండ్ లో మా చెల్లి విన్ అయింది కాబట్టి తనకు ఒక పాయింట్, నాకు ఒక పాయింట్. సెకండ్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. థర్డ్ రౌండ్ లో
ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా థర్డ్ రౌండ్ కూడా స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో గైస్ థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ థర్డ్ రౌండ్ లో సింగపూర్ ఫ్రైడ్ రైస్ అయితే మనం ఇప్పుడు తినబోతున్నాం. 60 seconds లో ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళే విన్ అన్నట్టు ఈ రౌండ్ లో. ఓకేనా? ఓకే. చేత్తోడనే తినొచ్చు, స్పూన్ తోడనే తినొచ్చు, ఎవరిష్టం వాళ్ళది. ఓకేనా? మళ్ళీ నువ్వు చేత్తో తిన్నావు, స్పూన్ తో తినాలా అన్నావు అనుకో, ముక్కు వాళ్ళ మన హ్యాండ్. ఓకే తీసుకో. మన తీసుకుంటే సెకండ్స్ అయిపోతాయి అన్న దొంగవి. ఓకే స్టార్ట్ చేస్తున్నా. 3, 2, 1 గో స్టార్ట్. సూపర్. థర్డ్ రౌండ్ లో నేనే విన్నర్ అయిపోయా. ఒక రేంజ్ లో తింటుంది పండు, పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి. థర్డ్ రౌండ్ లో కూడా పండే విన్ అయింది. పండుకి 2 points, నాకు 1 point. అబ్బా ఖుషి అవుతుంది. ఇంకా 2 రౌండ్లు ఉన్నాయిలే. ఈ 2 రౌండ్లలో ఎవరు ఉన్నారో తెలుస్తుంది, ఎవరు విన్నారో తెలుస్తుంది. చూద్దాం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా మరి? చేద్దాం. థర్డ్ రౌండ్ లో మా చెల్లి విన్ అయింది కాబట్టి ఇప్పుడు 4th రౌండ్ అయితే స్టార్ట్ చేద్దాం. 4th రౌండ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఓకేనా? ఓకే గైస్ 4th రౌండ్ కూడా స్టార్ట్ చేసేద్దాం. 4th రౌండ్ అయితే నూడిల్స్ తోటి స్టార్ట్ చేయబోతున్నాం. 2 points వచ్చినాయి పండుకి, నాకైతే 1 point వచ్చింది. ఈ నూడిల్స్ అన్న ఫాస్ట్ గా తిని ఈ సెకండ్ రౌండ్, ఇది 4th రౌండ్ కదా, 4th రౌండ్ లో విన్ అవ్వాలి. నెక్స్ట్ రౌండ్ కి ఇద్దరం ఈక్వల్ అవుతాం. అప్పుడు ఎవరు విన్ అవుతారో తెలుస్తుంది. గెలుస్తాని ఏం గ్యారెంటీ ఇస్తున్నావా? సరే చూద్దాం ఎవరు విన్ అవుతారో. సరే చూద్దాం. నిలుస్తున్నానే చిట్టివి, నా మాట మీద నిలుస్తుంటేనే చిట్టివి. ఓకే లేకపోతే పొట్టివి. ఓకే స్టార్ట్ చేస్తున్నా మరి. 3, 2, 1 గో స్టార్ట్. డన్ అయిపోయింది. 4 seconds. అమ్మయ్యా 4th రౌండ్ లో నేను విన్ అయిపోయినా. ఇప్పుడు నమ్ముతావా నేను చిట్టినే అని, మాటనే నిలబడతానని? పొట్టువని తెలుసు కదా. టేస్ట్ ఫీల్దానా. సో గైస్ ఇప్పుడైతే ఇద్దరికి ఈక్వల్ అయిపోయినాయి. 5th రౌండ్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఛాలెంజ్ విన్నారు. పనిష్మెంట్ ఉంటుంది చూడు ఒక రేంజ్ లో. అబ్బా ఇంకా మరి లేట్ ఇక్కడ 5th రౌండ్ కూడా స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే గైస్ 5th రౌండ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ రౌండ్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే విన్ అయినట్టు ఛాలెంజ్ లో. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు అట్లా గెలవంలే, కానీ నీకు 2 points ఉన్నాయి, నాకు 2 points ఉన్నాయి. లాస్ట్ రౌండ్ ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఓకేనా? సరే చూద్దాం ఎవరు విన్ అవుతారో. తీసి పెట్టుకో. స్టార్ట్ చేస్తున్నా. ఆ చిట్టి పెట్టుకుని అయిపోయినా పెట్టుకో. కింద పెట్టు. నువ్వు ఎందుకో కిందికే ఉన్నాయి అమ్మినాయి. సో గైస్ ఇంకా 5th రౌండ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1 గో స్టార్ట్. ఆగు టైమర్ ఆన్ చేద్దాం. కిందికి స్టార్ట్ చేస్తున్నా. నువ్వు చేద్దాన్ని పట్టుకున్నావు అందుకే భయపడ్డా. స్టార్ట్ చేస్తున్నా. కిందికి పెట్టు. ఆన్ చేయలేదు, నేను ఆన్ చేసి చెప్తా. 3, 2, 1 కిందికి పెట్టు అని చెప్పిన చేతు పెట్టినా కదా. 3, 2, 1 గో స్టార్ట్. ఓడిపోయినావు. విన్నర్ నేనే. దొంగది
దొంగ అని నన్ను అంటావు ఇందాక పేరు నీ పేరు చిట్టి అయితే నిలబెట్టుకోని ఇందాక అన్నా కదా ఇప్పుడు ఫ్రెండే కాదు దొంగ విన్నాలని చెప్పి తన ముంచుకోకుండా ఉట్టి తినేసింది మోసగత్తా నాకే నవ్వు వచ్చింది. సో గాయ్స్ ఈ ఛాలెంజ్ విన్నర్ నేనే. యాహూ డిన్ని కడలే పడ్డది. నువ్వు ఇట్లా అన్నావు కదా నీళ్ళు వచ్చి పడ్డాయి. సో గాయ్స్ ఈ ఛాలెంజ్ లో నేను విన్ అయిపోయినా. నాకు 3 పాయింట్స్, పండుకి 2 పాయింట్స్. మోసం చేసింది లాస్ట్ లో. చూడలేము అనుకున్నా చూసింది దొంగ. నేను ఎంత తింటున్నా ఒక్క అన్న నీ మిన్నే ఉంటది. నిజమా? ఎట్లా నీకంటే ముందు నేనే తినేది అయినా కానీ. సో గాయ్స్ ఈ ఛాలెంజ్ లో నేను విన్నాను కాబట్టి మా చెల్లికి అయితే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఫుల్ క్రేజీ పనిష్మెంట్, మిస్ అవ్వకండి. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం, ఓకేనా? ఓకే. సో గాయ్స్ ఈ ఛాలెంజ్ లో నేనైతే విన్ అయిపోయినా. 3 రౌండ్స్ లో విన్ అయినా. యాహూ యాహూ. నేను 2 రౌండ్స్ లో విన్ అయినా, 1 రౌండ్ లో ఓడిపోయినా అంతే. పెద్ద 1 పాయింట్ ఎక్కువైందానికి మురిసిపోతుంది. ఎట్లయితే ఉంది ఒకటి ఎక్కువనే కదా, నీకంటే ఒకటి ఎక్కువనే. ఎప్పటికైనా నీకంటే ఒక ఎక్కువనే ఉంటుంది చూడు. సో గాయ్స్ మా చెల్లికైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. అసలు పనిష్మెంట్ ఏంటో తెలుసా? రివెంజ్ పనిష్మెంట్ ఒక రేంజ్ లో ఉండబోతుంది. అబ్బబ్బబ్బబ్బా తింటే కడుపులో ఎంత హాయిగా ఉంటుందో. అవును హాయిగా ఉంటది. ఓకే గైస్ పనిష్మెంట్ ఏంటంటే నాకు మొన్న పచ్చిమిరపకాయల పేస్ట్ ఇచ్చింది కదా, ఈ రోజు మా చెల్లెకి పచ్చిమిరపకాయల పేస్ట్ ఇవ్వబోతున్నా. ఓకేనా? ఓకే. ఇదిగోండి మిరపకాయలు పేస్ట్ పట్టుకొచ్చిన. ఎన్ని స్పూన్స్ తినాలా? మొత్తం తినేయాలా? మొత్తం తింటారు. మేము పిచ్చిదాను 5 2 స్పూన్స్ ఏమో అవుతుంది అంతే. సరే నేను ఇంకా 2 స్పూన్స్ మొత్తం దానిలో రసం కూడా తాగమంటే తాగిన తెలుసా ఆ రోజు, గుర్తుందా? సరే చిట్టి ఇప్పుడు ఏమంటావు? మొత్తం తినాలంట. తింటాలి. ఓకే. ఓ వావ్ అమేజింగ్ జింగ్ జింగ్. ఇది ఏమంటారు? పాలకోవా కాదు, మేము స్వీట్ అంటారు. మీ కలర్ లో ఉంటది ఒకటి. నీ అంత రిచ్ కాదులే. అబ్బో రిచ్ నువ్వే మాట్లాడుతున్నావు. అబ్బా యాక్షన్ క్వీన్ ఏం మాట్లాడతారో ఏమో నాకే తెలుస్తుంది. ఫస్ట్ తినేసి లేకపోతే అసలు తినలేవు. ఘాటు కానీ అమ్మా బంగారు తల్లి 1 స్పూన్ అన్నది 3 స్పూన్లు అయ్యేటట్టునేవి. మే 2 స్పూన్లు అమ్మి వాటరే కదమ్మి అవి. కొట్టించుకుంటా రోజు వాటర్ తాగు అని మాట వరుస కనుక నేను తాగేసిన తెలుసా. ఏంది అసలు వేసుకోలే గొంతులా కొంచెం పడ్డదమ్మే, తలది రత్తకపోయింది రాలేదు. ఒత్తాలా మరి ఇటు సైడ్కి పెట్టి ఒత్తాడా? అయిపోయింది, మూతి మంటలేస్తుంది. కనిపించట్లేదు నాకు. వాటర్ కూడా ఎత్తేసుకో ఒకటేసారి. వణుకుతుంది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. అర్థం కాని పరిస్థితిలో ఉంది అక్క. చెవులకించి పొగలొస్తున్నాయా? ఎట్లా వస్తున్నాయి? నాకు గణవల్లి అన్నావు కదా మొన్న, ఈరోజు కనబడుతున్నాయా అనుకోను. తీసుకోవాలి లేచి, నాకు అంతా నీకే దగ్గర. ఎట్లా అయిపోతుంది అంట. ఇస్తా ఉండు, ఓవరాక్షన్ చేయకు, గట్టిగా మాట్లాడు. నేను మాట్లాడలే రోజు. నువ్వు గొంతులు వేసుకోలేవు అమ్మాయి. నోరు మీద వేసుకుని నోరు వేసుకుని గట్టి గొంతులు వేసుకునే సరికంటే ఇది మొత్తం అడుగుతుంది. అవును మీ ఎందుకు వేసుకున్నాం ఎట్టా? ఎలా ఉంది పనిష్మెంట్? హాటెస్ట్ పనిష్మెంట్. దూలదీరి ఉంటది. చెప్పుకో. మమ్మీ ఓడిపోయింది, నేను ఇచ్చిన మొన్న నాకు ఇచ్చింది, నేను ఈ రోజు ఆమెకి ఇచ్చిన, అంతే. సింపుల్ క్లియర్. మమ్మీ నీకెళ్ళి సపోర్ట్. yes of course.
ఎట్లుంది పనిష్మెంట్ అస్సలు మంచిగా లేదు, ఫుల్ కారం ఉంది. పచ్చిమిరపకాయ ఎట్లనే కారం ఉంటది కదా, ఇంకా కారం ఉంది. అమ్మో చచ్చిపోయినావా? కొంచెం ఒక్క చుక్క పడ్డానికి ఎంత మండుతుందా మేడం. అయ్యో నాకు కనిపిస్తలేదు చిన్న మండింది, నీకెలా కనబడతా చిన్నకు అర్థం కాదు. కనబడాల పండు, అట్లా అయితే నేను నమ్ముతా. సో గైస్ మా చెల్లి అయితే పనిష్మెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసింది. సో మీకు ఎవరైనా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. See you in the next video. Bye bye.